నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జనవరి 25వ తేదీ ఆదివారం ఎంఆర్ఓ మాధవరాజు, ఎంపీడీఓ హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తవనంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వీఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు కలిసి తవనంపల్లి పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు మన హక్కు, ఓటుతో మీ భవిష్యత్తును మార్చుకోండి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి పౌరుని జన్మ హక్కు. ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటు వేయండి, ఓటు వేయండి, ఓటు వేయండి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఓటర్ల దినోత్సవ మహోత్సవానికి హాజరైన తవరంపల్లి మండలం ఎంఆర్ఓ గారికి, అలాగే టీచర్ గారికి, ఇద్దరు మన సీనియర్ సిటిజన్ పూజీలు, వాళ్ళకి ఇక్కడ హాజరైన బీఎల్ఓలు, మన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇది ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే, సార్ చెప్పినట్టు 1950 జనవరి 20న మనకు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏర్పాటు చేశారు. దాని గుర్తుగా దానికి మనము స్మరించుకుంటూ ప్రతి సంవత్సరము ఈరోజు అంటే 2011 నుంచి స్టార్ట్ అయింది ఇది చేయడము. ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవము. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓట్లు వేయాలి. ఆ రోజు ఓటర్ దినోత్సవం మనలో ఏం చేస్తారంటే హ్యాపీగా ఇంట్లో కొంచెం టీవీ చూసుకోవడము, లేకపోతే సినిమాలో కూడా అట్లా చేస్తూ ఉంటారు. తర్వాత ఏమనుకుంటారు, ఎవరో ఒకరు గెలిచింటారు, మరి ఇతను గెలిచిన అనవసరంగా అనుకుంటారు. కానీ వీళ్ళందరూ ఓట్లు వేసిందంటే మ్యాక్సిమం మార్జిన్ 12-11 ఓట్లతో ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఎవరైతే మంచోళ్ళుగా ఓటు వేసింటే ఆ 12 దాటిపై మంచివాడు సెలెక్ట్ అయినాడు కదా, అప్పుడు అనుకుని ఏం లాభం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో కూడా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిని, వాళ్ళు సీనియర్ సిటిజన్ కానీ నడవగలిగిన పరిస్థితుల్లో కూడా మనము వీల్ చైర్ ఇస్తాం ఎలక్షన్ కమిషన్, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఓటు వేపియండి. మీరు చెప్తే ఖచ్చితంగా మీలో పెద్దలు వింటారు. ఓకేనా? మీరు 18 ఏళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా ఉత్సాహంగా ఓటు వేసి తీరాలా. మీకు తెలుసుకోండి రాజకీయాలు ఏంది, ఎవరు ఈ లీడర్ మంచివాడా, ఆ లీడర్ మంచివాడా, మీకు ఇప్పుడే కొంచెం అవగాహన వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా దేనికి లొంగకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటే మన ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. జై హింద్. జాతీయ ఓటర్ల సమావేశానికి హాజరైన మన ఎంపీడీఓ గారికి, మన సార్ పేరు దిలీప్ సార్ గారికి, అట్లే సీనియర్ సిటిజన్లకు, బిఎల్ఓస్కి, పిల్లలకు మరియు మా కార్యాలయ సిబ్బందికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలియాలనే ఉద్దేశంతోనే మనకు 1950 జనవరి 25వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు అయింది. కాబట్టి దాన్ని ఈ విధంగా ఓటర్స్ దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఎందుకంటే ఆ ఓటుతో మనకు కావాల్సిన దృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే కావాల్సిన సోర్సు యంగ్ ఓటర్స్కి తెలియచేయడము, సీనియర్ సిటిజన్ని ఉత్తేజం చేసి ఓటును మనం ఓటర్ జాబితాలో చేర్పించేదానికి చాలా మందికి ఇంకా తెలియకుండా ఉండిపోతారు. ఆ ఓటు విలువ ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈ ఓటర్స్ దినోత్సవం ద్వారా ప్రజల్లో ఉత్తేజం చేసి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది 1950లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటైంది కాబట్టి దాని ఏర్పాటునే మనం ఓటర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది 2011 నుండి ఈ విధంగా జరుపుకుంటున్నాము. 2011 నుండి ఇది 16వ ఓటర్ దినోత్సవము. కాబట్టి
ప్రజలు ఈ ఓటు విలువతో మనము ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రభుత్వం మనుగడ సాధిస్తుందనే యంగ్ ఓటర్స్, ఇప్పుడు మనకు ఎక్కువగా ఇండియా ప్రపంచంలోనే యంగ్ పీపుల్ ఉండేది మన ఇండియాలోనే. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఈ ఓటు హక్కును కల్పించేదానికి ఇంకా చైతన్యపరిచి ఎక్కువగా యువత దీనిపైన పార్టిసిపేషన్ దేశ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ సమావేశం ఇంత ముగిస్తున్నాను. మన ఎంపీడీఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ మన తవనంపల్లి మండల హై స్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి మండల ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్స్కి, మనకి కోఆపరేషన్ చేసి వేదికను అలంకరించినటువంటి టీచర్ ఢిల్లీ ప్రసాద్ సార్కి, అదేవిధంగా ప్రతి ఒక్క బిఎల్ఓకి, పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు మన భారతదేశము స్వాతంత్ర పూర్వం నుంచి అంటే చాలా ఏండ్లుగా కళ్ళగన్నటువంటి రోజు ఇది. ఎందుకంటే ఓటు హక్కు కల్పించాలనేది చాలామంది, ఎంతోమంది పోరాట యోధులు సాధించుకున్నటువంటి ఒక హక్కు. ఇది ప్రతి భారతీయుడికి కూడా అందుబాటులోకి రావాలని మన ఢిల్లీ సార్ చెప్పినట్టుగా ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 కూడా ఓటు హక్కు గురించి చాలా స్పష్టంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడు కూడా ఓటు హక్కుని పొందాలి. స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ప్రతి చోట కానీ కూడా ఈరోజు క్యాంపస్ లాగా అరేంజ్ చేసి వాళ్ళ యొక్క ఓటర్స్ని నమోదు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రజాస్వామ్యం కాపాడబడేటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రోజుని ప్రతి అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు.